ఈ విధంగా సుధాకర్ గారు. ఇంకో పక్కన చూస్తే బాబు మోహన్ గారు. అమ్మా అన్నో బచ్చికే రారని ఎంకమ్మా. అయ్యో అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు పెట్టావు. పెట్టు తల్లి, ఒక లైట్ పెట్టాలి. నా ఫేస్ నేను చూసుకొని భయపడిపోతున్నానమ్మా. ఈ విధంగా బాబు మోహన్ గారు. ఇంకో పక్కన చూసేసరికి అక్కడ మన వేణుమాధవ్, జూనియర్ వేణుమాధవ్ గారు. ఆయన ఎలా మాట్లాడతారు? అన్న వస్తే అరుంధతి, ఏమే గుడ్ల పడుచుకొని చూస్తున్నావు? గుడ్లలో పడుస్తావు బిడ్డ, సకల ముక్కలు పెట్టుకుని కొడదా ఏమనుకుంటావు? నల్ల పాలు నాకి చంపేస్తా ఏం బ్రో. ఈ విధంగా జూనియర్ వేణుమాధవ్. ఇంకో పక్కన చూస్తే అక్కడ ఆఖరిగా వస్తున్నారు ఎంఎస్ నారాయణ గారు. తాగుబోతు క్యారెక్టర్ చేస్తుంటారు, మీ అందరికీ తెలుసు. ఎంఎస్ నారాయణ గారు. ఆ ఎంఎస్ నారాయణ గారు ఇదే డైలాగ్ చెప్తే ఎలా చెప్తారు? వస్తే అరుంధతి, పడపక్కన కావచ్చు ఎడపక్కన కావచ్చు, 10 సంవత్సరాలైనా పర్వాలేదు 20 సంవత్సరాలైనా పర్వాలేదు, ఏకంగా 80 సంవత్సరాలు పెట్టావు. పెట్టు క్వార్టర్ పెట్టు తాగి పడుకుంటా. సో ఈ విధంగా ఎంఎస్ నారాయణ గారు వాయిస్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. మా మిత్రుడు కో ఆర్టిస్ట్, సో నాతో పాటు చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో షరీఫ్, సో ఆయన కామెడీ స్టార్గా ఒక టీవీ షోలో కూడా ఆయన ఫస్ట్ ప్రైజ్ అందుకున్నారు. బ్రహ్మానందం గారి చేతుల మీదుగా అద్భుతమైనటువంటి చెక్ అండ్ ఫస్ట్ ప్లేస్ అందుకున్నారు. సో తను నేను కలిసి ఒక 2 స్కిట్స్ చేద్దాం అనుకుంటున్నాం. గట్టిగా చప్పలు కొట్టి ఆశీర్వదించండి. గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్ యూ. ఎవడు చాలా టాలెంటెడ్ గా ఉన్నాడు అన్నా. ఇల్లు ఏంటన్నా ఈ రేంజ్ లో కట్టావు? ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ ఇల్లు ఎక్కడా చూడలా. అవునా? నిజంగా బాగా కట్టానా? అసలు మామూలు కదా, ఇంటీరియర్ అదిరిపోయింది. అబ్బా నెక్స్ట్ లెవెల్. మాటలేవు పొగడానికి, నా దగ్గర మాటలేవు లేవు. థ్యాంక్ యూ. వాళ్ళందరి దయ వల్ల ఏదో కట్టుకున్నాను ఇల్లు. ఏంట్రా మెలకు తిరిగిపోతున్నావు? అంటే వరంగల్ బస్సుకి డైరెక్ట్ గా వచ్చా కదమ్మా, ఎక్కడ ఆపలేదు. అసలే వింటరు, బాగా చలి, వాటర్ ఎక్కువ తాగాను. టాయిలెట్ కి వెళ్ళాలి. మరి అడిగొచ్చుగా. అంటే కొత్త ఇల్లు కదా, వచ్చి రాగానే టాయిలెట్ కి వెళ్తా. అరే కొత్తిల్లు అయితే పాతిల్లు అయితేంద్రా, మన బాధలు మనం అర్థం చేసుకుంటాం కదా. అదే ఏదైనా సరే పని ప్రకృతి సహజం. అవును నైజం. తీసుకెళ్తాను. నాకు చెప్పిన వెళ్ళిపోతాను. ఎటు వెళ్ళాలి? నేను చెప్తే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. పెద్దలు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతావా? ఇట్లాంటి చాలా చూసాను, చెప్పన్నా. అంతేనా? స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళు. ఓకే, స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళిపోతా అంతే. అరే స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళు. స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళి రైట్ కి. అర్థమైందా? అర్థమైంది. స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి నాకు వచ్చేస్తా. లెఫ్ట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళి. అది ఓకే, స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళి రైట్ కి, స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి, స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి, స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి. అది అబ్బా అబ్బా స్ట్రైట్ కి వచ్చి రైట్ కి వచ్చి లెఫ్ట్ కి వచ్చేసారు. మామూలుగా లేదు అన్నా. నువ్వు దేవుడు మనిషి కాదన్నా. ఎందుకురా? విరాట్ కోహ్లీ ఇంట్లో కూడా ఇలాంటి వాష్రూమ్ ఉండదన్నా. అట్లా ఉండదు, కన్ఫామ్. ఇండియాలో ఎవరి దగ్గర లేదు, అంబానీ గారి దగ్గర లేదు. నా టాయిలెట్ అంత సీన్ లేదే. నీ గొప్పతనం నీకు అర్థం కావట్లేదు అన్నా. నేను వెళ్ళి తలుపు తీసానా, ఆటోమేటిక్ లైట్లు ఆన్ అయిపోయింది. మన అయిపోయిన తర్వాత తలుపేసానా, ఆటోమేటిక్ లైట్లు అయిపోయినాయి. అన్నా స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళి తిరిగి తర్వాత డోర్ తీయంగానే, బాత్రూమ్ డోర్ తీయంగానే దాని కింద లైట్ ఆన్ అయిందా? పోసేసావా? డోర్ వేయగానే దాని కింద లైట్ ఆఫ్ అయిపోయింది. అయిపోయింది. అది నా ఫ్రిడ్జ్ రా. ఫ్రిడ్జ్ చల్లగాలి వస్తుంటే ఏసీ పెట్టిస్తాను నీకు బాత్రూమ్ లో. దరిద్రుడా. అన్న బాగా హర్ట్ అయినట్టున్నాడు. ఎలాగైనా కూల్ చేద్దాం. అన్న కోట్ అదిరిపోయింది అన్న, మామూలుగా లేదు. నిజంగా సూపర్. అరే ఇదే ముందురా బాయ్. 30-40 ఉన్నాయి. 30-40 ఉన్నాయా? సేమ్ కోట్లు. ప్యాంట్ మామూలుగా లేదు తెలుసా? నెక్స్ట్ లెవెల్. ఇది కూడా 60-70 ఉన్నాయి. 60-70 ప్యాంట్లా? మరే షూస్ 120 ఉన్నాయి. 120 షూసా? మరే మీ నాన్న 200 మంది ఉన్నారు. అంటే నా డ్రెస్ గురించి అడుగుతూ మధ్యలో మా నాన్న తీసుకొచ్చారా? అంటే ఇన్ని కొనిపెట్టాడు, మీ నాన్న ఎంత మంచోడో అందాం అనుకున్నా, నువ్వే కంగారు పడ్డావు. కొట్టానంటే మన వాళ్ళకి అన్న. ఇందాక నేను పెద్ద ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్పా. ఆగాగు ఆచార్యదేవా ఏమంటివి చెప్పారు. అదే నువ్వు జూనియర్ ఎన్టీఆర్ గారు లాగా చెప్పు. జూనియర్ ఎన్టీఆర్ యమదొంగలో అదే డైలాగ్ ప్యారడీగా ఉంటుంది. ఈ డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, వైద్యుల వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి పతి ప్రాణం దక్కించుకున్న సావిత్రి జాతి మానవ జాతి
తన తప్పశక్తితో సాక్షాత్ పరమశూన్య ప్రత్యక్షం గావించి ప్రాణహరణే మిమ్మల్ని సైతం ప్రాణభయంతో పరుగులు పెట్టించిన ప్రతివాడు మార్కండేయుడే జాతి మా నవజాతి. నేటి నుంచి దేవుడు అతడు నుంచి భావనను కూకటి వేళతో సహా పెక్కలించి వేసేదా స్వర్ణ మండి మేరంత కష్టారిత్యమైన సభా మందిరమున అకృత సేవరక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధనములేమైన ఏ రౌరవమున సర్వదా సతత